కాంగ్రెస్ పాలనలోనే దేశంలో ఉగ్రవాదులు విజృంభించారని అన్నారు అమిత్ షా. రాజ్యసభలో ఆపరేషన్ సింధూర్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. పీఓకేను కాంగ్రెస్ పాకిస్తాన్కి అప్పగించిందని, బీజేపీ తిరిగి భారత్లో విలీనం చేస్తుందన్నారు అమిత్ షా. ఆపరేషన్ సింధూర్ పై రాజ్యసభలో వాడివేడి చర్చ జరిగింది. హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రసంగాన్ని అడ్డుకునేందుకు విపక్షాలు ప్రయత్నించాయి. ప్రధాని మోదీ మాత్రమే తమ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని విపక్ష ఎంపీలు నినాదాలు చేశారు. అమిత్ షా ప్రసంగిస్తున్న సమయంలో ప్రతిపక్ష ఎంపీలు సభ నుంచి వాకౌట్ చేశారు. అయితే ఆపరేషన్ సింధూర్ పై వాస్తవాలు వినడానికి ఇష్టం లేని విపక్ష ఎంపీలు సభ నుంచి వాకౌట్ చేశారని అమిత్ షా విమర్శించారు. పాకిస్తాన్ విషయంలో దేశ ప్రజలకు ప్రధాని మోదీ ఏం చెప్పారో అదే చేసి చూపించారని అన్నారు అమిత్ షా. సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చినట్టు తెలిపారు. జాతీయ భద్రత కాంగ్రెస్ కు ఎప్పుడూ ముఖ్య విషయం కాదన్నారు. ఆపరేషన్ సింధూర్ ను ప్రశ్నించిన కాంగ్రెస్ నేతలు పాకిస్తాన్ కు వంతపాడే ప్రయత్నం చేశారని అన్నారు. లష్కరే, హిజ్బుల్లా, జైషే మహమ్మద్ ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేసినట్టుగా తెలిపారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే పీఓకేను పాకిస్తాన్ కు అప్పగించారని, తిరిగి పీఓకేను భారత్ ను కలిపే బాధ్యత బీజేపీ తీసుకుందని కీలక వ్యాఖ్యలు చేశారు అమిత్ షా. कोई अधिकार नहीं है कांग्रेस पार्टी को भारतीय जनता पार्टी को आतंकवाद के बारे में सवाल पूछने का। इस देश के अंदर आतंकवाद फैला, पनपा, बढ़ा, तो इसका एकमात्र कारण कांग्रेस की सरकारों की लचर और तुष्टीकरण से युक्त वोट बैंक की राजनीति रही है. పెహల్గాంలో టూరిస్టులను ఊచకొత కోసిన ఉగ్రవాదులను ఆపరేషన్ మహదేవ్లో అంతం చేశామన్నారు. పాకిస్తాన్తో యుద్ధ విరమణపై భారత్పై ఎవరు ఒత్తిడి లేదని స్పష్టం చేశారు అమిత్ షా. పాకిస్తాన్తో యుద్ధాన్ని ఆపాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్పై ఎలాంటి ఒత్తిడి చేయలేదన్నారు. ట్రంప్ ప్రధాని మోదీకి ఫోన్ చేయలేదన్నారు. కాకపోతే మే 9వ తేదీన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ ప్రధాని మోదీకి ఫోన్ చేశారని రాజ్యసభలో చెప్పారు. మరికొన్ని గంటల్లో పాకిస్తాన్ భారత్పై భీకర దాడులు చేయబోతుందని చెప్పారన్నారు. In the American assessment, a massive Pakistani attack which would come in the next few hours. Prime Minister listened and made it very clear that if anything like that happens, పాకిస్తాన్ భారత్పై దాడి చేస్తే అంతకంటే భీకరమైన ప్రతిదాడులు చేస్తామని జేడీ వ్యాన్స్ కు ప్రధాని మోదీ చెప్పారని జైశంకర్ స్పష్టం చేశారు. జేడీ వ్యాన్స్ చెప్పిన ప్రకారమే పాకిస్తాన్ దాడి చేసిందని, భారత్ కూడా పాకిస్తాన్ ఊహించని రీతిలో గుణపాఠం చెప్పిందన్నారు జైశంకర్.